ఇక్కడ మా 100 మంది సబ్స్క్రైబర్స్ ని ఎంచుకొని ఒక్కొక్కరికి $10,000 ఇచ్చి నేను అద్దెకి తీసుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద మాల్లో వాళ్ళందరినీ బంధించేశాను. రానున్న 10 గంటల్లో నేను వాళ్ళని వేటాడతాను. పరిగెట్టండి, మీ ఇష్టం వచ్చిన దిక్కుకెళ్ళి దాక్కోండి. నేను వాళ్ళని కనిపెట్టానంటే ఆ 10,000 వెనక్కి తీసేసుకుంటా. ఉదయం వరకు పట్టుపడకపోతే వాళ్ళే చేసుకుంటారు. ఈ మాల్ కి రాలేదు. ఈ మాల్ చాలా పెద్దది. లెట్స్ గో. ఓ, ఇంత పెద్దదా? ఇక్కడ నన్ను ఎవరు కనిపెట్టలేరు. అమ్మయ్యా, నిజంగా డబ్బేనా? అవును, నిజంగా డబ్బే. మనం వీటిని మన జేబుల్లో పెట్టేసుకోవచ్చా? నాకు ఎందుకో ఒకరు లెగోలాండ్ లో దాక్కున్నారనిపిస్తుంది. అందుకే నేను నా వాయిస్ తో అక్కడ వెతుకుతా. ఏంటి ఇక్కడ వెతకాలా? ఇక్కడ ఎవరు దొరుకుతారు? నాకు గట్టి నమ్మకం ఈ రూమ్ లో ఎవరో ఉన్నారు. ఈ సరదా కాదు, ఇక్కడ ఎవరైనా ఎలా దాక్కుంటారు? అయ్యో, దొరికేసానే. అదిగో అటువైపు. ఏంటి ఇక్కడ? ఏంటి? దొరికేసానా? ఏంటి అక్కడ ఎవరైనా దొరికారా? నా పేరెంట్స్ చెప్పారు నన్ను ఫస్ట్ అవుట్ అవ్వద్దని. మొదటి ఆటగాడు దొరికేశాడు మనకి. ఇంకా అతన్ని బొమ్మలా మార్చేశాం. ఒక రౌట్, ఇంకా 99 మంది ఉన్నారు. ఆటను వేగవంతం చేయడానికి ఛానల్ ఇంకా కాల్ టాయ్స్ ఆర్ఎస్ కి వెళ్లారు. నేనేమో ఐస్ రింక్ లో వెతుకుతున్నా. ఈ వెండింగ్ మిషన్ గోడ చూస్తుంటే ఇక్కడ కొంచెం అనుమానాస్పదంగా ఉంది. ఓ, ఈ మెషిన్ ఎందుకు ఇలా గోడకు దూరంగా ఉంది? ఓ, లాడర్. ఎవరైనా దీన్ని ఎక్కి సీలింగ్ లో దాక్కున్నారంటే వాళ్ళకి 10,000 ఇచ్చేయాల్సిందే. టాయ్స్ ఆర్ అస్ లో ఎవరు ఉన్నారనిపిస్తోంది. ఇక్కడ ఎవరైనా చూసావా? నేను చూడలేదు. ఏంటి ఇక్కడ దాక్కున్నావా? దొరికిపోయాను. ఇంకా ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అవును, ఇతనికి కుళ్ళు ఎక్కువ అనుకుంటా. కట్టెల వెనక ఎవరో ఒకరు దొరుకుతారు. ఓ, ఉన్నారు. ఓ, దాని కింద భలే దాక్కున్నాడు కదా. ఓ, నెమ్మదిగా రా. ఇక్కడ ఇంకా ఎవరైనా ఉన్నారా? లేరు. ఓ, 1 సెకండ్. అతని ఫేస్ చూడు. ఇక్కడ ఇంకా ఎవరో ఉన్నట్టున్నారు. ఓ, అదిగో ఇంకో బ్లూ షర్ట్ కనబడుతోంది. అయ్యో, నేనైతే ఇంకో $20,000 కాపాడుకున్నాను. సారీ మీ ఆశల్ని బొమ్మ చేసినందుకు. పర్లేదు. బ్యాడ్ లక్. ఓ, ఇదిగో. అయ్యో, నువ్వు మాత్రమే ఉన్నావు. అవును, నువ్వు ఇప్పుడే అబద్ధం చెప్పావు. అదిగో ఇక్కడ ఇంకొకరు ఉన్నారు. బాగా నువ్వు నాకు నచ్చలేదు. అంటే మరీ ఎక్కువ కాదు. నువ్వు నాకు అస్సలు నచ్చలేదు. నేను ఒక కాలేజ్ డ్రాప్ అవుట్ ని. ఈ డబ్బు నా జీవితాన్ని మార్చేస్తుంది. 10,000 అంటే నాకొక్కడికే కాదు, నా కుటుంబానికి కూడా అది పెద్ద మొత్తమే అవుతుంది. మేము 3 గంటలుగా వెతుకుతున్నాం. కేవలం 7గురినే కనిపెట్టాం. సో నాకింకా సహాయం కావాలి. అందుకే సాప్నాప్ ఇంకా మార్కస్ ని పిలిచాను. గైస్, వీలైనంత మంది త్వరగా వెతకండి. నాకు ఎక్కువ టైం లేదు. హలో, అదిగో పట్టుకున్నా. అక్కడ ఇంకొకరు ఉన్నారు. ఓ, అది పడుతుంది. నేను కనిపెట్టా. చిన్న గూడు కట్టేసావే. అది కూడా మంచి ఐడియానే, అయినా పట్టేశాం. నోలనేమో చెత్త డబ్బాలు ఎత్తుకుతున్నాడు. స్నాపప్ ఇంకా మార్కస్ బ్రౌనీ స్కీ రిసార్ట్ లో చూస్తున్నారు. కార్లు ఇంకా ఛానలర్ ఏం చేస్తున్నారో ఏంటో. మేము ఇక్కడున్న ప్రతి వాటర్ స్లైడర్స్ ని జాగ్రత్తగా వెతికాం 2 సార్లు. నాకైతే దీంట్లో ఎవరు కనబడట్లేదు. ఓ, నాకు అక్కడ ఎవరు కనపడలేదు. మేము ఇక్కడ కూడా చూస్తాం. మేము ఇందులో కూడా చూసొస్తాం. ఏమో పైన ఎవరైనా ఉంటారేమో. హలో, ఏంటి కాల్ చేసావు? అదే మీరేం చేస్తున్నారని. మేము వాటర్ పార్క్ లో ఉన్నాం. మీరే నా బలం. మీరు ఎక్కువ మందిని వెతకాలి. ఓకే, అదే చేస్తున్నా. అయినా అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వరు కదా. కానీ వాళ్ళు మోసం చేస్తే? సరే చూడండి, దీంట్లో చూద్దాం. ఓరి దేవుడా. ఓకే, ఇప్పుడు ఇంకొకరు దొరికారు ఇక్కడ మాకు. నేను టాయ్స్ ఆర్ అస్ నుంచి వెళ్ళిపోతున్నా. వాళ్ళు ఈ టాయ్స్ ఆర్ అస్ వైపే వస్తున్నారు. నిన్ను చూశాను. నీ నెంబర్ ఎంత? కమోన్. హే, ఎక్కడ దాక్కున్నావు? నువ్వు ఎక్కడున్నా బయటికి రా. నోలన్ నుండి తప్పించుకోలేవు. ఆ కంటెస్టెంట్ నోలన్ నుండి పారిపోతూ అటే వస్తున్న కాల్ ఇంకా ఛానలర్ కనబడ్డాడు. అతను పారిపోతున్నాడు. ఏంటి? అదృష్టవంతుడు. నా కాళ్ళు తడిగా ఉన్నాయి, బూట్లు కూడా లేవు, లేదంటే పట్టేసేవాడిని. అదిగో కార్నర్ లో ఉన్నాడు. అదిగో. నో, దొరికేశావు. ఇంకా 6 కంటే తక్కువ గంటలే ఉన్నాయి. ఇంకా 78 మందిని పట్టుకోవాలి. మనం త్వరగా వెతికి పెట్టాలి. అక్కడ బ్రీఫ్ కేసు ఉంది, అంటే దాని అర్థం ఎవరు ఉన్నారని. ఎలా ఉంది అక్కడ? ఆమె నిద్రపోయింది. హలో, నిన్ను కనిపెట్టేశాం. గుడ్ మార్నింగ్. సర్లే పో. ఇదేంటిది తారిక్? పాండా. దాక్కునే చోటు. ఇన్ని జంతువుల బొమ్మల మధ్యన ఎవరైనా దాక్కుంటే కనిపెట్టేయొచ్చు. ఆ జీబ్రా బట్ట చూడక్కడ చాలా పొడుగ్గా మనిషిలో విచ్చుకొని ఉంది. చూద్దాం, ఇంకో 10,000 సేవ కాదు. ఓ, నిన్ను భయపెట్టానా? లేదు, కానీ నువ్వు ఇక్కడ లేకపోయింటే వెర్రనయ్యేవాని. బాయ్స్ అలసిపోయారా ఏంటి? లేదు, నువ్వు అలసిపోయావా? మనం కనబడకూడదు. నేను కనబడను కానీ నువ్వు కనపడతావు. గుడ్ లక్ నీకు. థ్యాంక్ యూ. నీకు కూడా. ఓయ్, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? చాండ్లర్, నిన్నే అడిగేది. మనకు పని ఉంది. రిలాక్స్ కార్ల్. మీరిద్దరు ఏం చేస్తున్నారు? వెతకుండా ఆడుకుంటున్నారు. మేము వెతుకుతున్నాం. మేము వెతకట్లేదని అనుమానించడం ఆపుతావా? వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళు మినీ గోల్ఫ్ ఆడుతున్నారు. వాళ్ళు అటే ఉన్నారు.
నన్ను కనిపెట్టేశారు. వాళ్ళెవరినో అక్కడ బయట కనిపెట్టేశారు. ఏంటో ఇది, మీరు నన్ను పట్టుకునే లోపే ఒక ఆట ఆడుకొని నన్ను ఓడించారు. ఇప్పటి వరకు 37 మంది దొరికారు. బానే అనిపించింది. ఇంకా $6,30,000 బరిలో ఉన్నాయి. నాకు ఇంకొంచెం బ్యాకప్ అవసరమయ్యేలా ఉంది. ఖచ్చితంగా ఉదయం 5 గంటలకు స్వాట్ టీం వచ్చేస్తోంది. నమ్మండి నమ్మకపోండి, ఇది చాలా పెద్ద థీమ్ పార్క్. ఇక్కడ ఇంకా మేము వెతకనే లేదు. వీళ్ళు పనిలోకి దిగే ముందు వీళ్ళకి ఇంకా తెలియని విషయం ఒకటి చెప్తా. మీరు ఎంత మందిని పట్టుకుంటే అంత మంది సగం డబ్బులు మీకు ఇచ్చేస్తాను. వాళ్ళు ఒప్పేసుకున్నారు. మీ ప్లాన్ ప్రకారం మీరు చేసే. మీరిద్దరూ అటు వెళ్ళండి, మేము ముగ్గురం ఈ మాల్ మొత్తాన్ని ఒకసారి చుట్టొస్తాం. 7752 ఇక్కడ నుండి వెళ్లే లోపు అంతా బాగా వెతికి చూడాలి. అదిగో అక్కడ ఆ మెట్ల కింద ఎవరో ఉన్నారు. మరి వెళ్ళి చూడు రా. ఏంటి మీరు కూడానా? వాళ్ళు ఈ మాల్ ని చాలా క్షుణ్ణంగా స్కాన్ చేసి చూస్తున్నారు. 77 ఎస్కలేటర్స్ వెనకాల వెతుకు. నీకు 9 o'clock. అయితే మీరు థర్మల్ డ్రోన్ ద్వారా చూసి మీరు వాళ్ళకి తెలియజేస్తున్నారా? హే, అక్కడ బ్రౌన్ బోట్ వెనక ఇద్దరున్నారు. ఓరే నాయనో, వీళ్ళు డ్రోన్ వాడుతున్నారు. అక్కడ దాక్కున్నారా సూచిస్తుందా? త్వరగా 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 బయటికి రండి. దాని కింద ఎంతసేపటి నుంచి దాక్కున్నారు? ముందు నుంచి ఇక్కడే. అంతసేపటి నుండా? ఆ డ్రోన్ సరిగ్గా నా పైన తిరుగుతోంది. రా బయటికి. ఓ మై గాడ్, నువ్వు ఎంతసేపటి నుంచి ఇక్కడ దాక్కున్నావు? 5 గంటలైంది. బాగా అలిసిపోయా. మేముండగా మీరు డబ్బుతో బయటికి వెళ్ళలేరు. ఈ స్వాట్ టీం మామూలుగా వెతకట్లేదు. చూడండి వీళ్ళు ఎంత మందిని కనిపెట్టారు. వాటిని అతను అసలు బరువే లేనట్టు మోస్తున్నాడు. నేను ఇద్దరిని పట్టుకునేంత టైంలో మీరు 10 మందిని పట్టుకున్నారు. మాట ఇచ్చినట్టుగా మీరు అందులో సగం తీసేసుకోండి. అంటే నిజంగా చెప్తున్నారా? అవును. థ్యాంక్ యూ సో ఇది మచ్. కూడా తీసుకోండి. మీకు ప్రతి ఒక్కరికి $10,000 పెట్టి ఇచ్చేస్తున్నా. థ్యాంక్ యూ. ఓకే. నా కలల్ని ఛిద్రం చేసిన స్వాట్ టీం వెళ్తోంది. ఇక వాళ్ళు దీనంతా జల్లెడ పట్టేశారు కాబట్టి ఈ థీమ్ పార్క్ ఖాళీ అయిపోయినట్టే. వాళ్ళు నన్ను ఎలాగో మిస్ చేశారు. బహుశా ఆ డ్రోన్ నన్ను పసిగట్టలేదు. ఇంకా ఇన్ని బొమ్మలు ఉన్నాయి కానీ వేట సాగుతూనే ఉంది. స్వాట్ టీం అంత చేసినా కూడా మేము వెతకాల్సింది ఇంకా చాలా ఉంది. కొంతమంది కంటెస్టెంట్స్ ని ఎలాగోలా బయటికి రప్పించాలి. అందుకే నా ఫ్రెండ్ జాక్ బ్లాక్ కి కాల్ చేశాను. ఇప్పుడు ఇది మాల్ మొత్తం స్పీకర్స్ లో వినిపిస్తుంది. జిమ్మీ వాటర్ పార్క్ ని మూసేస్తున్నాడు. ఆ డబ్బు కావాలంటే మీరందరూ వేరే అనువైన చోట్ల దాక్కోండి. థ్యాంక్ యూ జాక్ బ్లాక్. చాలా ఇష్టం. అతను చెప్పినట్టు వాటర్ పార్క్ మూసేస్తున్నారంటే నేను గబగబా ఇదంతా దిగి ఎటెళ్ళాలి? నేనైతే ఈ రాత్రి అంతా ఇక్కడే దాక్కొని ఉంటా, ఏదేమైనా సరే. ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం ఈ డబ్బు ఉంచుకోవాలంటే ఎలాగైనా ఆటలో నిలవాలి. ఇదిగో చూడండి, నేను స్టేజ్ దగ్గరే ఉన్నాను. దీని కింద దాక్కుంటే వాళ్ళు కనిపెట్టలేరు. అందుకే నేను స్టేజ్ కింద దూరుతున్నాను గాయస్. ఈ రాత్రికి నేను ఇక్కడే చాలా సేఫ్. తారక్, నేను ఇటువైపు ఒకరు రావడం చూసా. ఇంతలో మాయమయ్యాడు. నీ కెమెరా ఇవ్వు. సరే తీసుకో. ఇక్కడ ఒకరు ఉండాలి. నువ్వు ఎవరినైనా చూసావా? అవును, నిన్ను చూడమన్న పట్టించుకోలేదు. ఎవరు కనపడట్లేదంటే నేను సేఫ్. ఇప్పుడు ఉదయం 7 అయింది. సమయం గడుస్తున్న కొద్దీ అబ్బాయిలందరికీ సహనం నశిస్తుంది. ఇంకా 53 మంది మిగిలారు. మీరు గనక 30 లోపు మిగిలిస్తే మీ అందరికీ తలా ఒక బోట్ కొనిస్తాను. మా అమ్మకి బోట్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు సారి లెక్కేద్దాం. 30 కంటే తక్కువ మంది మిగిలితే నాకు 2,30,000 మిగులుతాయి. ఒక మంచి బోట్ ఖరీదు $15,000 వేసుకున్నా నాకు కూడా బానే మిగులుతాయి. మీకు అది పెద్ద కష్టం కాదనుకుంటా. లెక్కలలో వేసారో చూసారా? నాకిక్కడ ఏదో వాసన వస్తుంది. ఏంటిది? ఉన్నారనుకున్నానే. ఏంటి నిజంగా ఎవరు లేరా? ఓ, నిన్ను చూశాను. కాస్తుంటే నిజంగా నమ్మేవాణ్ణే. నువ్వు దాదాపుగా వెళ్ళిపోయావు కదా. అలా ఎలా వదులుతాను? మా అమ్మ బోటు గెలుచుకోవడానికి ఒక అడుగు ముందుకేసినట్టే. మీ అమ్మకా? బోట్ చేతి కూడా అబ్బాయిల మీద బానే పనిచేసింది. ఎందుకంటే వాళ్ళు బానే వెతికి పట్టుకుంటున్నారు జనాల్ని. ఓ నో. ఇంకా 2 గంటలు మాత్రమే మిగిలిన్నాయి. కంటెస్టెంట్స్ కూడా బాగా అలసిపోయి ఉన్నారు. నాకు మతిమరుపు వచ్చేలా ఉంది, కానీ నేను జిమ్మిని మాయ చేశానని అనుకుంటున్నాను. హే నోలన్, ఏం చేస్తున్నా? ఏంటా వేషం? ముసలోడి ముసుగు వేసుకొని జెనరేటర్ అవుతారని ఎత్తుతాను. మా రోజుల్లో అయితే నాకు క్యాండీ స్టోర్ లో చప్పుడు వినిపిస్తోంది. ఇది నా టీ షర్ట్ లాంటిదే. నువ్వెవరినైనా బ్లూ జంప్ సూట్ లో ఉన్న వాళ్ళని చూసావా? నేనెవరిని చూడలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నట్టుంది పిల్లడా. నేనెప్పుడు చెప్పను. జిమ్మి ఇక్కడంతా చూసా అన్నాడు, కానీ వాడు మంచిగా చూడలేదు. ఓ అదిగో ఒకసారి చూడు. త్వరగా రా జిమ్మి. నువ్వు ఇక్కడ సరిగ్గా చూసావా? ఏమైంది? గుర్తుంచుకో, నువ్వు మీ అమ్మ కోసం బోట్ గెలిస్తే శాప్నాప్ వాళ్ళ అమ్మ కోసం కూడా గెలిచినట్టు. అయితే నేను శాప్నాప్ వాళ్ళ అమ్మ కోసం గెలుస్తా. అదే చూస్తా. నాకు పిచ్చెక్కుతుంది. నిన్నకు ముసలుడు పట్టేశాడు చూసావా? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను అర్జెంట్ గా టాయిలెట్ కు వెళ్ళాలి. నువ్వు బాత్రూమ్ కి వెళ్తున్నావా? అవును. అయితే ఇబ్బందే. వేట కొనసాగుతోంది. నువ్వు అబద్ధం చెప్పట్లేదుగా. నాకు తెలియాల్సింది తెలిసింది. మొత్తం వెతకండి బాయ్స్. ఇక్కడ ఇంకా ఎంతమంది ఉన్నారు? లేరు.
ఒకరే ఉన్నారు. నేను నమ్ముతున్నా. జింకి ఇక్కడ బొమ్మలన్నీ లెక్క పెడితే మొత్తం 74 ఉన్నాయి. గాయస్ మీరు లక్ష్యాన్ని సాధించారు. మీ అమ్మలందరికీ సరికొత్త బోట్లు గెలుచుకున్నారు. అమ్మో నీకోసమే గెలిచాను. కార్ల్, నా గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక కొత్త షర్ట్ తీస్తే ఎలా ఉంటుంది? నీకు నిజం చెప్పనా, నీ గర్ల్ ఫ్రెండ్ రెడ్ కలర్ లో బాగుంటుంది. అవును. హే కార్ల్, ఇదిగో ఈ షర్ట్ ఎలా ఉంటుంది చెప్పు. నాకు తన సైజ్ సరిగ్గా తెలీదు. ఒక పని చేస్తా, అన్ని తీసేసుకుంటాం. ఇదిగో ఈ చార్ల్స్టన్ షూస్ కూడా తీసుకున్నా. తీసుకో, ఇంకా ఆ షెల్ఫ్ కూడా తీసుకో. వద్దు, అది వద్దులే. నాకు ఈ షెల్ఫ్ కూడా కావాలి. ఇది రావట్లేదే. అయితే వద్దు. నీకు ఓ విషయం తెలుసా, నా గర్ల్ ఫ్రెండ్ కి ఈట్ షుగర్ డబ్బా కూడా కావాలనుకుంటా. త్వరగా దీన్ని తీసుకుందా. ఓహ్ మై గాడ్, దొరికిపోయానా? అవును, నువ్వు దాదాపు గెలిచావు. గెలుస్తానని అనుకున్నా. నీ పని చూసుకో, నాకు ఇది చాలు. ఇంకా 30 నిమిషాలే ఉన్నాయి. మాల్ కూడా పబ్లిక్ కోసం తెరిచేశారు. నేను ఇంకా 2,30,000 రికవర్ చేసుకోవాలి. మీరు మా వీడియోలో వస్తారా? అవును. మీరెవరినైనా బ్లూ జంప్ సూట్ లో చూసారా? చూడలేదు. ఓ అవునా. డ్యూడ్, నేను ఇక్కడ చూసాను లేదో కానీ మళ్ళీ ఒకసారి చూస్తా. ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఇద్దరున్నారు కదా. అవును. నువ్వు గనక వాళ్ళని నాకు అప్పగిస్తే వాటిలో ఒక బ్రీఫ్ కేస్ నీకు ఇస్తాను. అంటే నువ్వు ఒకరి దగ్గర నుండి లాక్కుంటున్నావు. చెప్పొద్దు. చెప్పే, ఇది ఇంటర్నెట్ లో వస్తుంది. 15 నిమిషాలే ఉన్నాయి. ఇంకో 15 నిమిషాలు తర్వాత ఈ 10,000 నా సొంతం. నన్ను ఇక ఏది ఆపలేదు. నేను రెడీ. నేను గెలుస్తున్నా. అదిగో వాళ్ళని అక్కడ చూసారా? ఆగండి, ఇటు ఒకసారి రండి. ఇంకా 20 నిమిషాల కంటే తక్కువే ఉంది కాబట్టి నేను కళ్ళు మూసుకుంటున్నాను. త్వరగా ఇక్కడి నుంచి పారిపోండి. ఈ ఆఖరి 15 నిమిషాల ఛాలెంజ్ లో నాకు వాళ్ళ నుండి 10,000 తీసుకోవడానికి మనసు ఒప్పలేదు. ఇంకా ఆఖరి 10 నిమిషాల ఛాలెంజ్ మాత్రమే మిగిలింది. సారీ డాన్. ఇక ఇంటికి వెళ్ళే టైం వచ్చింది. ఈ ఛాలెంజ్ ఇంకో 5 నిమిషాల్లో ముగుస్తుంది. నేనైతే చెప్పదలుచుకోలేదు. 10,000 ఇస్తే 10,000 అయినా చెప్పను. వావ్, ఆఖరి 4 నిమిషాల ఛాలెంజ్ లో ఎలాంటి మలుపులు గోలలు ఉండవని ఆశిస్తున్నా. నేనైతే నిజంగా యాడ్ చేస్తా. ఈ ఆఖరి నిమిషంలో గెలవకపోతే. 3, 2, 1 కంటెస్టెంట్స్ టైమర్ ఆఖరికి 0 చూపిస్తుంది. నేను గెలిచాను. ఇక చాలు, ఇక చాలు. జిమ్మీ కంటెస్టెంట్స్ అందరినీ పిలిచాడు. నేను అదిగో, just ఇప్పుడు అతను అక్కడికి వెళ్తున్నాడు చూడు. మీరు ఇంకా దొరకలేదంటే మీరు $10,000 క్యాష్ గెలుచుకున్నారు. నువ్వు ఆఖరి సెకండ్ లో గెలిచావు. విషయం తెలుసా నీకు? నాకు తెలుసు. Oh my నేను అతని God. మాటలు వింటున్నాను. మై గాడ్, నేను గెలిచాను. నా పిల్లల్ని మంచి వెకేషన్ కి తీసుకెళ్తాను. కంగ్రాచులేషన్స్, మీరందరూ గెలిచారు. వాళ్ళు ఒక్కొక్కరు $10,000 గెలుచుకున్నారు. మేము ఇచ్చేసిన కొన్ని డబ్బులు పక్కన పెడితే నేను $1,000,000 రిస్క్ చేశాను. మామూలుగా నేను $1 మిలియన్ దాకా పోగొట్టుకునేవాడిని. ఈసారి కాదులే.